హన్మకొండలో గ్యాస్ బ్లాక్ దందా జోరుగా సాగుతోంది. బుక్ చేసిన గృహ వినియోగదారుల సిలిండర్లను బాధితులకు అందించకుండా అధిక ధరలకు బ్లాక్లో అమ్ముకుంటున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఇక హన్మకొండలోని త్రిలోక్ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, ఓవర్ టు యు. గ్యాస్ పెట్రోల్ నిల్వలు సఫిషియెంట్గానే ఉన్నాయని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది, అధికారులు అదే మాట చెప్తున్నారు. కానీ గ్యాస్ వినియోగదారులు మాత్రం నానా అవస్థలు పడుతున్నారు. 20 రోజులు కాదు, నెల రోజులుగా గ్యాస్ బుక్ చేసుకున్నారు. అసలు బుక్ చేసుకునే ఫెసిలిటీ లేదని చెప్తున్నారు. ఆన్లైన్లో ఆ నెంబర్ బిజీ వస్తుందని చెప్తున్నారు. ఒకవేళ బుక్ అయిన వాళ్ళు కూడా సిలిండర్ డెలివరీ కాక నానా ఇబ్బందులు పడుతున్నారు. మనం హన్మకొండలోని ఓ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీలో ఉన్నాము. మనం చూడవచ్చు, వినియోగదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. బయట కూడా చాలా క్యూ లైన్లు ఉన్నాయి. ఇంతసేపు ఇక్కడ గొడవ కూడా జరిగినటువంటి పరిస్థితి. బాధితులు కొంతకాలంగా అవస్థలు పడుతున్నా కూడా గ్యాస్ ఏజెన్సీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. బాధితులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లాంటి ఇబ్బందులు పడుతుంది? సార్, మాది 652524 కన్సూమర్ నెంబరు. 13వ తారీఖు బుక్ చేసాం, 23వ తారీఖు డెలివర్డ్ అని మెసేజ్ వచ్చింది. ఇంటికి ఎవరు రాలేదు, ఇంటి దగ్గరికి ఎవరు రాలేదు. ఇక్కడ అడిగితే మాత్రం ఇంకా 1 వీక్ టైం పడుతుంది, మీకు వస్తా సార్ అని చెప్తున్నారు. ఇది 4th టైం నేను రావడం. ఇది మా బ్రదర్ది. నాది ఫస్ట్ నాడు డెలివర్డ్ అని క్యాష్ మెమో వచ్చింది. ఇంతవరకు డెలివరీ లేదు. అంటే ఇవాళ 4th క్యాష్ నేను బుక్ చేసే 17వ తారీఖు నాడు బుక్ చేసిన, 1వ తారీఖు నాడు క్యాష్ మెమో వచ్చింది. ఇవాళ 4th ఇంతవరకు డెలివరీ కాలేదు. ఎప్పుడు అడిగినా 1 వీక్ 20 డేస్ పడుతుంది మీకు అని చెప్తున్నారు. మిగతా సిటీలో ఉన్న అన్ని గ్యాస్ ఏజెన్సీలు సప్లై ఇస్తున్నాయి. ఈ యొక్క త్రిలోక్ ఏజెన్సీలో మాత్రం సప్లై మినిమం 20-25 రోజులు పడుతుంది. మీరు ఏం చెప్తారు అంటే అసలు ఎందుకు డెలివరీ చేయలేకపోతున్నారు? బ్లాక్ దందా నడిపిస్తున్నాడు ఈయన స్టార్టింగ్ నుంచి. ఈయన దందే అది మొత్తం వాస్తవంగా. ఈయన పివి నరసింహరావు బంధువు అని చెప్పి ఇక్కడ రాడు, వచ్చి వచ్చి లోపలి పోనీయకుండా అక్కడ వాళ్ళు గేట్ కాడ పెట్టుకొని లోపల రానియకుండా నిర్లక్ష్యం సమాధానం అని చెప్తా ఉంటాడు. ఈయన దీన్ని రద్దు చేయాలి. ఈయన త్రిలోక్ ఎంటర్ప్రైజ్ రద్దు చేయాలి. వేరే వాళ్ళకి ఇస్తే వేరే వాళ్ళని సహజానికి ఇస్తారు. సిటీ మొత్తంలో ఈయన ఒక్కడే బ్లాక్ దందా చేసేది, ఎవరు చేస్తలేదు. దీన్ని కలెక్టర్ చర్య తీసుకోవాలి ఈయన మీద. అవును సార్, 20 నేను కూడా 14 రోజులు చేసిన. ఇప్పటికీ వాళ్ళకి 20 డేస్ దాటింది. ఒక 3-4 టైమ్స్ వస్తే 15 రోజులకు అని చెప్పిండు. 15 రోజులు దాటింది, 20 రోజులు దాటింది. ఇప్పటికీ 2 టైమ్స్ బుక్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ బుక్ చేస్తే క్యాన్సిల్ అని వస్తుంది. సార్, ఎట్లా వండుకోవాలి? ఇక్కడ హోటళ్ళల్లో ఏమో వాళ్ళకి కమర్షియల్ గ్యాస్ ఇచ్చేది ఉండే, వీళ్ళందరూ బయట అమ్ముకునేసరికి ఆ గ్యాస్లతో వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. ఒక్కొక్క గ్యాస్కి 3000-4000 అమ్ముకుంటున్నారు. ఇక్కడ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఏమన్నా ఉంటే అడిగితే అక్కడ పోయి కూర్చుంటాడు, మాట్లాడు, సరిగా సమాధానం చెప్పాడు, ఏం చెప్పాడు. మనం ఒకసారి ఇక్కడ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఉన్నారు, ఒకసారి నిర్వాహకులతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎందుకు గ్యాస్ కొరత ఉందా ఏంటి? పబ్లిక్ చాలా ఇబ్బంది. గ్యాసులు గత 30 సంవత్సరాలుగా మేము గ్యాస్ సప్లై చేస్తాను. ఒకటి సీనియారిటీ ప్రకారం పోతున్నాం, మనము సీనియారిటీ ప్రకారమే ఇస్తున్నాం. మనం కాని పక్షం లోపల ఈ యొక్క ఇరాక్ వారు వల్ల క్రైసిస్ వల్ల క్రైసిస్ లేదని అధికారులు చెప్తున్నారు. పౌర సరఫరాల అధికారులు, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది కదా. అన్ని ఏజెన్సీల్లో సజావుగా జరిగినప్పుడు మీ దగ్గర ఎందుకు? సార్, ఇప్పుడున్న పొజిషన్ లోపల సీరియల్ ప్రకారం బుక్ చేసిన వాళ్ళకు కంపల్సరీ పంపుతున్నారు. రావట్లేదని చెప్తున్నారు. బ్లాక్ లో అమ్ముకుంటున్నారు ఆరోపణలు ఉన్నాయి. నిర్వాహకులు పూర్తి స్థాయిలో సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల దగ్గరికి నేరుగా వచ్చేసి బాధితులు అడుగుతున్నటువంటి దృశ్యాలు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ లేనటువంటి ఇబ్బంది ఇక్కడే ఎందుకు వచ్చిందనేది బాధితులు నిలదీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ గ్యాస్ ఏజెన్సీ పైన చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్ను వినియోగదారులు వ్యక్తపరుస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ABN ఆంధ్రజ్యోతి.